For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. కన్సీవ్ అయిన ప్రతి తల్లి కోరుకునేది హెల్దీ బేబీ అండ్ నార్మల్ డెలివరీ. మరి హెల్దీ బేబీ కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ డైట్ ఫాలో అవుతారు. మరి డైట్ ఎంత ఇంపార్టెంటో మరి ప్రెగ్నెంట్ ఉమెన్కి యోగా కూడా అంతే ఇంపార్టెంట్. తను 17 years experience in health department. She did 84 normal deliveries with her own hands. And she is 8 years experience in pregnancy yoga. She is none other than Vanitha Bhushan. మరి మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే శ్రవణ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను మేడం. మేడం, ఇప్పుడు న్యూలీ మ్యారీడ్ కపుల్ ఎవరైతే వైఫ్ హస్బెండ్ ఉంటారో వాళ్ళిద్దరూ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ఎలా చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి మేడం? ఓకే, ఇప్పుడు ప్లానింగ్ అని అయితే మీరు అంటున్నారు, కానీ చాలా మంది ఎటువంటి ప్లానింగ్ లేకుండా ర్యాండమ్ గా కన్సీవ్ అయ్యి తర్వాత అబార్షన్స్ లేదంటే డెలివరీ కాంప్లికేషన్స్ ఇలాంటి ఫేస్ చేస్తున్నారు. సో ఇలాంటివన్నీ మనం ప్రివెంట్ చేయాలి అంటే బేసిక్ గా ప్లానింగ్ అన్నది చాలా అవసరం. ఒక చిన్న మొక్క నాటడానికే మనం దానికి పాట్ మిక్సింగ్ అనే ప్రాసెస్ ద్వారా ఒక ప్లాన్ చేసి బేబీ ఈ ప్లాంట్ ని మనం ప్లాంటేషన్ చేస్తాం. అయితే ఇక్కడ ఒక మొక్క నాటడానికి ముందు ఏం చేస్తాం, సాయిల్ మిక్సింగ్ చేస్తాం. అందులో సరైన మోతాదులో కోకోపీట్, మట్టి, తర్వాత ఎరువు ఇలా యాడ్ చేసేసి దాన్ని మొక్కను నాటుతాం. ఒక చిన్న మొక్కను నాటడానికే ఇంత ప్లానింగ్ ఉన్నప్పుడు మనం ఒక లైఫ్ ని బయటకి ఇస్తున్నప్పుడు ఆ కపుల్ చాలా ప్లాన్ లో ఉండాలి. సో ఆ ప్లానింగ్ లో ఏంటి అంటే చాలా మంది అంటే అమ్మాయి సైడ్ నుంచి ఆలోచిస్తారు, బట్ కానీ ఆ అబ్బాయి సైడ్ నుంచి కూడా ప్రిపరేషన్ అన్నది కంపల్సరీగా అవసరం అన్నమాట. సో అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఏ టైంలో ప్లాన్ చేయాలి మేడం? బేసిక్ గా మనం చూసుకుంటే హెల్త్ పరంగా వాళ్ళిద్దరు ఎలా ఉన్నారు, ఫిజికల్ హెల్త్, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఏమైనా డిసీజెస్ ఉన్నాయా, ఆల్ అంటే మొత్తం బ్లడ్ చెకప్స్ అన్ని కూడా చేసుకోవాలి. ముఖ్యంగా అమ్మాయికి అయితే హెచ్పి లెవెల్ ఎంత ఉంది, కాల్షియం ఎంత ఉంది, ఇలా బేసిక్ బ్లడ్ టెస్ట్లు అన్ని చేయించుకోవాలి. అది హస్బెండ్ కూడా చేయించుకోవాలన్నమాట. వాళ్ళిద్దరు అలా చేయించుకున్న తర్వాత హెల్త్ పరంగా ఇద్దరికి ఏం ప్రాబ్లం లేదు అనుకున్న తర్వాత వాళ్ళు పేరెంట్స్ అవ్వడానికి సైకలాజికల్ గా రెడీగా ఉన్నారా, ప్రిపేర్ గా ఉన్నారా, ఒక బేబీ వస్తే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నారా. సో ఈ 2 పాయింట్లు చెక్ చేసుకోవాలి. ఈ 2 పాయింట్లు చెక్ చేసుకున్న తర్వాత ఈ 2 విధాలుగా రెడీగా ఉన్నాము అనుకున్న తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్ గా కూడా రెడీగా ఉన్నారా చూసుకోవాలి. సో ఈ విధంగా అన్ని విధాలుగా రెడీగా ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే అది హెల్తీగా బేబీ పెరగడం ఉంటుంది. అలాగే ఆ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య హార్మోనియస్ రిలేషన్షిప్ ఉన్నట్టయితే ఆ బేబీకి అది ఇంకా హెల్ప్ అవుతుంది. బేబీ హెల్తీగా మెంటల్లీ ఫిజికల్గా హెల్తీగా పెరగడానికి, హెల్తీ గ్రోత్ ఉండడానికి అండ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్స్ ఇన్ టైం జరగడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి అన్నమాట. సో బేసిక్ ప్లానింగ్ ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే చాలా వరకు ఫస్ట్ ట్రైమిస్టర్ లో ఎక్కువ అబార్షన్స్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి కదా మేడం అవ్వడానికి. సో రీజన్స్ ఏంటి మేడం అబార్షన్ అవ్వడానికి? ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అంటే ఏ ప్లానింగ్ లేకుండా ర్యాండమ్ గా కన్సీవ్ అయిన వాళ్ళలో ఇటువంటి కాంప్లికేషన్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. ప్లానింగ్ లేకపోవడం వల్ల ఏంటి అంటే హెచ్బి లెవెల్స్ తక్కువ ఉండొచ్చు. హెచ్బి లెవెల్స్ తక్కువ ఉన్నప్పుడు అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే ఆ మదర్ కానీ అంటే ఆ ప్రెగ్నెన్సీ లేడీ ఎవరైతే ఉందో ఆవిడ ప్రిపేర్డ్ గా ఉండిండదు, ఆ బేబీని రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి ప్రిపేర్ గా ఉండిండకపోయిండొచ్చు, కొంచెం పానిక్ అయ్యిండవచ్చు. సో ఇది కూడా ఒక రీజన్ అబార్షన్ అవ్వడానికి. అలాగే హెచ్బి చెక్ చేసుకున్నాం తర్వాత ఈమె మెంటల్ గా ప్రిపేర్ లేదు, ఇవన్నీ ఓకే అనుకున్న తర్వాత వాళ్ళ డైట్ ఎలా హెవీగా కాఫీ తీసుకోవడం, ఆల్కహాల్ ఏదైనా అలవాట్లు ఉండడం, ఇలాంటివి తర్వాత ఫిజికల్ గా వాళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం, మెంటల్ స్ట్రెయిన్ అవ్వడం, ఇవన్నీ కూడా అబార్షన్స్ కి దారి తీస్తాయి అన్నమాట. ఓకే మేడం, మనం స్టార్టింగ్ లో మాట్లాడుకున్నట్టు పీసీఓడి ఉన్న వాళ్ళైనా లేకపోయినా ఇలా ప్లాన్ చేసుకోవాలని మాట్లాడుకున్నాం కదా. ఒకవేళ పీసీఓడి ఉన్న అమ్మాయి కన్సీవ్ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీసీఓడి ఉన్న అమ్మాయి కన్సీవ్ అయితే మనము డైట్ గురించి మనం పీసీఓడి వీడియోలో మాట్లాడుకున్నట్టు సేమ్ డైట్ కంటిన్యూ చేస్తూ, అయితే డైట్ ఏంటంటే నార్మల్ కన్సీవ్ అవ్వని ఉమెన్ ఎలా తీసుకుంటుందో అలా కాకుండా కొంచెం తక్కువ ఎక్కువ సార్లు ఈజీ డైజెషన్ ఉన్న ఫుడ్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనకి అబార్షన్స్ కి దారి తీసేవి ఏమి అంటే కాఫీ, టీలు ఇలాంటివన్నీ కూడా మనకి అబార్షన్స్ కి దారి తీస్తాయి. తర్వాత తను మెంటల్ గా కామ్ గా ఉండాలి, తన ఎన్విరాన్మెంట్ ఎప్పుడు కూడా కామ్ గా ఉండాలన్నమాట. సో కామ్ గా ఉండాలి. తనకి ఏమైనా సీరియల్ చూసే అలవాటు ఉన్నా, యాక్షన్ థ్రిల్లర్ మూవీస్ ఇలాంటివి ఏమైనా చూసే అలవాటు ఉన్నా కూడా ఇవన్నీ ప్రివెంట్ చేసుకొని వీలైనంత వరకు తను చాలా కామ్ ప్లేస్ లో ప్లెజెంట్ గా ఉన్న ఎన్విరాన్మెంట్ లో ఉన్నట్టయితే అబార్షన్ రిస్క్ ని తగ్గించేకి అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ గురించి చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.